పేరు తిరుపతిరావు, మీరు చూస్తుంది రైతు రాజ్యం యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం పెనగంచిపూలు గ్రామంలో కొమ్మినేని గోపి గారి తోటలో ఉన్నాం. ఈయన అన్నదాత కంపెనీ వాళ్ళది దేవరా అనే వెరైటీ వేసాడు. ఇది 334 సిగ్మెంట్ టైప్ వెరైటీ అండి. చూడండి, కాపు అయితే బాగా చిక్కదనంగా ఉంది. అసలు చాలా అంటే చాలా బాగుంది వెరైటీ అయితే. కాయ సైజు కూడా చాలా బాగుంది, సేమ్ 334 అన్నట్టే ఉంది. కానీ హైబ్రిడ్ వెరైటీ ఇది, 100% ప్యూర్ టాలరెంట్ వెరైటీ అంట. ఒక చెట్టు కూడా వైరస్ అనేది కూడా ఎక్కడా లేదు. కాపు కూడా చూడండి, కొద్ది ఎత్తులోనే మంచిగా చెట్టు ఉన్న సైజుకి మొత్తం కాయలే కనపడుతున్నాయి. చెట్టుకు 100 నుంచి 200 కాయలు అయితే మనం ఇప్పుడే చూడొచ్చు. బాగా కాయలు బాగా కనపడుతున్నాయి. చెట్టుకి 100 కాయల పైనే ఉన్నాయి. కాయ కూడా మంచి సైజుగాను చాలా బాగుంది. చూడటానికి కూడా మంచి ఫినిషింగ్ కూడా మంచి బాగుంది. సైజు కానీ ఫినిషింగ్ కానీ కాయ లావు కానీ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా బాగుంది. గత సంవత్సరం కూడా ఈ వెరైటీ చాలామంది సాగు చేశారంట. 40 నుంచి 45 గంటల వరకు దిగుబడి అయితే వచ్చింది. వైరస్కి బాగా తట్టుకుంటుంది ఈ వెరైటీ. ఇప్పుడున్న రకాల్లో వైరస్ టాలరెంట్ అనమాట. 100% ప్యూర్ టాలరెంట్ వెరైటీ ఇది. కాయ చూసుకోండి, చాలా అంటే చాలా నీట్గాను చాలా బాగుంది. కాపు కూడా ఇప్పుడు దాదాపు 7 నుంచి 10 గంటల కాపు ఆల్రెడీ మనం ఈ పొలంలో అయితే చూసుకోవచ్చు. చూడండి, ప్రతి చెట్టు కూడా కాసింది, ఏ చెట్టు కాయకుండా లేదు. ప్రతి చెట్టు కూడా చూసుకోండి, మీకు కాపు అనేది చాలా నీట్గాను చాలా ఇదిగా ఉంది. చూడండి, ప్రతి చెట్టు కూడా అసలు ఏ చెట్టు కాయలేదు అనేది లేదు. చూడండి, చాలా నీట్గా ఉంది. ప్రతి ఒక్కరూ వేసుకోదగ్గ వెరైటీ ఇది. అన్నదాత అగ్రి సైన్స్ గుంటూరు వాళ్ళండి. ఇది టెంపర్ దేవరా వెరైటీ. ఇది అన్నదాత అగ్రి సైన్స్ కంపెనీ వాళ్ళది దేవరా లావు రకం అండి. ఇది చేను అయితే ఒకసారి మీరు చేను కూడా మొత్తం కూడా చూడవచ్చు. చాలా నీట్గా ఉంది. ప్రతి చెట్టు కూడా మొత్తం కాపు అయిపోయింది. మనం ఇంకొంచెం లోపలికి వెళ్దాం. రెడ్డి, మనకి ఏ చెట్టు పడినా కూడా అసలు బీభత్సంగా కాపు అనేది వచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.